మిగతా పత్రికలు రాసినాయా? రైతులు గోస పడుతుంటే ఇట్లా మొత్తం ఎండిపోతుంటే తడిచిపోతుంటే మొత్తం ధాన్యం అంతా రాసినాయా? ఆహా, వీళ్ళు రాయరు. వీళ్ళు రైతుల ఈ తెలంగాణ పక్షం కాదు ఈ పత్రికలు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోరు మీరు. ఇగో మరో 4 రోజులు వానలు. నేడు 8 జిల్లాలకు ఎల్లో అలర్టు. అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. వర్షాలపైన ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. బుధవారం విస్తారంగా వానలు, పిడుగుపాటుకు 4 బలి. సిగ్గున్నాయరా ఆంధ్రజ్యోతి? ఏం వార్తలకి ఇది? రైతులందరూ ఆగమైనా పర్వాలేదు, రైతులందరూ ఆ కనీసం కళ్ళల్లో వడ్లు ఉన్నాయి, తడుస్తున్నాయి అని కూడా అవి కళ్ళకు కనపడతలేవా? గిత వీడియోలు, ఈ ఫోటోలు ఇవన్నీ ఏ ఒక్కటి కనపడతలేవా కళ్ళకు? అగో ముసలాయన కూడా అడుగు పాపం చూడు, కనీసానికి ఒక నెల కానికి ఈ అవస్థ పడుతున్నాం. ఈ అవస్థలు భరించలేక మేము ఏమైనా స్థావాలనిపిస్తాను. అంత గోసైతుంది బాబు. వాళ్ళు ఏమంటారు అంటే వస్తారు ఆగరా మీరు అని అంటారు. ఇక రోజు వచ్చి గుర్తులు పోవు ఇదే లోకం. దాదాపు ఈ ఐకేజ్లో ఒక 200-300 మంది గెలుస్తాను, కొంతమంది అంత ఘోరంగా ఉంది. ఏడపన్నారు వాళ్ళు ఇక గెలిచినారు. ఇక మళ్ళా కొత్త కంటి కనపడతాం లేదయ్యా. ఆ ఎమ్మెల్యే ఏడ ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, ఏ వ్యాపారం మీద ఉన్నారో కానీ కంటికి అయితే కనపడతాం లేదు. మా 540 బస్తాలు అంత ఆగం. దాదాపు ఒక 5-6 ఎకరాల భూమిలో కప్పుకొని ఉండేవాడు. ఒక్కసారి వచ్చి చూస్తే 5-6 ఎకరాలల్లో ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసిరంట. 5-6 ఎకరాలలో మొత్తము అంతా వరి కుప్పలే ఉన్నాయి. ఆయన ఒక్కనివే 500 బస్తాలు ఉన్నాయంట. ఇక మరిగా ఎప్పుడు కొనుగోలు చేయాలి మీరు? ఎవరి కొనుగోలు చేస్తున్నట్టు? ఇవేవి కూడా ఈ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికోనికి బోకర్ పత్రికలు. ఇవన్నీ ఎంత పెద్ద పచ్చి బోకర్ పత్రికలు అంటే ఇవి. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ మన పత్రికలు కావు. దయచేసి ఇది చదవకండి. ఇవే చదువుతూ ఉంటారు కొంతమంది. మార్నింగ్ న్యూస్ చెప్పుకుంటా ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి ఈ 3 పత్రికలు చదువుతుంటారు. మీరు చూస్తూ ఉండండి, ఈ 3 పత్రికలే చదువుతారు. అందులో ఏముందో అదే నరేషన్ని ప్రజలకు తీసుకుపోతూ ఉంటారు. ఈ సన్నాసి రాసిండా రైతులు గోస పడుతున్నారు, ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు రాసిండా? రాయలే. అటు పొద్దుగాలు లేచి ఏం చేస్తాడు, ఇదే మార్నింగ్ న్యూస్ మిత్రులారా అని చెప్పేసి వచ్చేసి ఇగో ప్రజలారా అని చెప్పేసి ఇగో ఇదే చెప్తారు. కానీ రైతులకు గోసం చూపించారు, రైతులు ఇబ్బందులు పడుతున్నాయి చూపించారు. ఇవేవి ఉండవు. ఈ 3 పత్రికలనే చదువుతూ ఉంటారు. ఆ 3 పత్రికలు తెలంగాణ రైతుల గోసలని, తెలంగాణ బాధలని, తిప్పలని ఏవి కూడా చూపించవు. పోనీ ఈనాడు ఏమైనా రాసిందా? రైతులు ఇట్లా పంటలు ధాన్యం అదైందని చెప్పేసి రాయరు. ఇక ఈయన ఇంకేదో